Hi students, welcome to Sai Meda YouTube channel. This is Shanmugam sir from Sai Meda Coaching Center. AP ESET 2024 aspirants అందరూ కూడా ఆల్రెడీ ఫేజ్ 1 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది. ESET 2024 రిజల్ట్స్ అంతా కూడా ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. మీ ర్యాంకులన్నీ కూడా మీరు చూసుకొని ఉంటారు. సో మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఏపీ ESET 2024 ఫేజ్ 1 నోటిఫికేషన్ టుడే రిలీజ్ అయిందమ్మా. ఒకసారి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెస్సే. ఒకసారి చూడండి, ఇక్కడ మనము ఇక్కడ చేయాల్సినటువంటిది ఏంటి అని అంటే ఈ ఫేజ్ 1 నోటిఫికేషన్లో మనము ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఆన్లైన్ పేమెంట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో ఇది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఏదైతే ఉంటుందో ఇది ఫస్ట్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. సో దీనికి డేట్స్ అంతా కూడా ఇచ్చాడు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కానీ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఏదైతే మనం పెట్టుకున్నామో దాన్ని మరలా కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక డేట్స్ ఇచ్చాడు. దాని తర్వాత వచ్చేసి మనకు అలాట్మెంట్ ఆర్డర్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ డేట్ ఇచ్చాడు. సో మనం కాలేజ్లో ఎప్పుడైతే అలాట్మెంట్ ఆర్డర్ని సబ్మిట్ చేయాలో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఈ నోటిఫికేషన్లో ఉంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ వన్ ఏంది అని అంటే ఆన్లైన్ పేమెంట్ మెథడ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది జూన్ 26వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ ఇన్ బిట్వీన్ 5 days టైం మనకు ఉంటుంది. ఈ 5 days లోపల ఈ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏదైతే ఉంటుందో సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్స్ ఒకసారి చూశారు అంటే జూన్ 27వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు. సో ఈ డేట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో దాదాపు మనకు 6-7 days దాకా మనకు టైం ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకి ఏ సర్టిఫికేట్స్ రిక్వైర్మెంట్ ఏ సర్టిఫికేట్స్ కావాలో కూడా మనకి ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేశాడు. వీలైతే నేను ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ PDF కాపీని నేను డిస్క్రిప్షన్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో మీరు ఒకసారి ఆ సర్టిఫికేట్స్ మనకి ఏదేదైతే అడిగాడో ఆ సర్టిఫికేట్స్ మొత్తం కూడా సో ఇదే నోటిఫికేషన్లోనే ఉంది. ఒకసారి ఆ సర్టిఫికేట్స్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది అని అంటే వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్కి మనకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇచ్చాడు అని అంటే జూలై 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు 4 days టైం ఇచ్చాడు. సో ఈ 4 days మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలి అని అంటే 5వ తేదీ జూలై 5వ తేదీ వరకు మీకు అవకాశం ఉంది. సో ఆ ఆప్షన్స్ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అని అంటే ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి అని అంటే అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ESET 2024 మనం కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నామో ఈ వెబ్ ఆప్షన్స్కి సో అలాట్మెంట్ ఆర్డర్ ఏ కాలేజ్ మనకు అలాట్ చేశారు అనేటటువంటిది మనకి ఇక్కడ జూలై 8వ తేదీ మనకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తాడు. ఒకసారి ఇది చెక్ చేసుకోండి. నెక్స్ట్ కాలేజ్లో మనం రిపోర్ట్ చేయాల్సినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే రిపోర్ట్ చేయాలో ఇవన్నీ కూడా జూలై 9వ తేదీ నుంచి 15వ తేదీ ఇన్ బిట్వీన్ దాన్ని కూడా ఒక 1 week టైం అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. స్టూడెంట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనం ఎలాంటి డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా మనకిచ్చిన నోటిఫికేషన్లో ఇంకొక వీడియో కూడా మనం చేయడం జరుగుతుంది టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. సో ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తమా. ఎందుకనంటే కొంతమంది 1 or 2 colleges పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ మంచి ర్యాంక్ వచ్చిందండి 1 or 2 colleges 3 colleges 4 colleges మాత్రమే పెడతారు. యూనివర్సిటీస్ మాత్రం పెట్టి వదిలేస్తారు. అట్లా చేయకండి. ఒక 2 years బ్యాక్ మన స్టూడెంట్స్ 1 or 2 members మనం ఎన్నిసార్లు చెప్పినా ఖచ్చితంగా నాకు మంచి ర్యాంక్ వచ్చింది ఒక 2-3 కాలేజీలు పెట్టుకుంటే చాలు ఖచ్చితంగా వస్తుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంతమంది స్టూడెంట్స్కి టాప్ 50లో 100లో వచ్చినా కూడా నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టకపోవడం వలన ఒక 5-6 కాలేజీలు పెట్టడం నాకు ఖచ్చితంగా వస్తుంది అన్న ఓవర్ కాన్ఫిడెంట్తో ఏం చేశారు అని అంటే అలా పెట్టడం వలన సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే కాలేజ్ అలాట్ కాలేదు, ఆ ర్యాంక్కి ఆ కాలేజెస్ రాలేదు, తక్కువ కాలేజెస్ పెట్టారు. కాబట్టి ఎంత మంచి ర్యాంక్ ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువగా పెట్టండి. సో అప్పుడు మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ 1 or 2 మనకు మిస్ అయినా కూడా నెక్స్ట్ ఆప్షన్స్ అనేది మనకు ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా ఇది చూడండి.
ఎవరెవరైతే మన వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో స్టూడెంట్స్ అందరూ కూడా ఏపీ ఈసెట్ 2024 ఆస్పిరెంట్స్ అందరూ. సో ఈ డేట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ డేట్స్ అంతా కూడా మీరు పేమెంట్ చేయాల్సినటువంటి డేట్ కానీ, నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్ కానీ, నెక్స్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ డేట్ కానీ, వెబ్ ఆప్షన్స్ను మనం ఏదైనా కరెక్షన్ చేసుకోవాలి అని అంటే సో మనము జూలై 5వ తేదీ మనకి ఇచ్చాడు, ఒకసారి అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మీకు నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్ జూలై 8వ తేదీ వస్తుంది. సో ఇది ఫేజ్ 1కి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా సాయి మీద కోచింగ్ సెంటర్లో మన ఫ్యాకల్టీస్ అందరం కూడా మేము ఉన్నాం కాబట్టి మీరు ఒకసారి సాయి మీద కోచింగ్ సెంటర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మా.